నేను మీ కాని వినయ్ ప్రకాష్ మాట్లాడుతున్నానండి. నిన్న రిలీజ్ అయిన మన్యం తీరుడు సినిమాకి సంబంధించి చిన్న రివ్యూ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సుమారు 50 సంవత్సరాల క్రితం అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా సూపర్ స్టార్ కృష్ణ గారు నిర్మించి అల్లూరి పాత్రలో నటించి తీసిన ఆ చిత్రం అప్పట్లో ఇప్పట్లో ఎప్పటికైనా కూడా అది ఒక సెన్సేషన్ హిట్. అద్భుతమైన చిత్రం. మన గత వీడియోలో చెప్పుకున్నట్టు సూపర్ స్టార్ కృష్ణ చేసిన సుమారు 350 చిత్రాలలో టాప్ 10లో ఉండే చిత్రాల్లో ఇది ఒకటి అని మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత 50 సంవత్సరాల తర్వాత మా విశాఖపట్నానికి చెందిన నిర్మాత, నటుడు, గాయకుడు ఆర్వీవి అత్యంత వ్యయ ప్రయాసలతో, ఇష్టంతో, కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటూ తీసిన చిత్రం మన్యం ధీరుడు. ఈ సినిమా చాలా చక్కగా, అంటే ఒక లైన్ ప్రకారం చక్కగా నిర్మించి దర్శకత్వం చేశారు. ఆ దర్శకుడికి కూడా మనకి ధన్యవాదాలు చేయలేదు. ఎందుకంటే చాలా చక్కగా తీశారు. ప్రతి ఫ్రేము, ప్రతి ఒక్క షాట్ కూడా చేశారు. ఇక్కడ ఈ చిత్రంలో వన్ మ్యాన్ షో, అంటే మొత్తం సినిమాని మొత్తాన్ని భుజస్కంధాల మీద వేసుకొని నడిపించిన ఆ వ్యక్తి మాత్రం ఆర్వీవి సత్యనారాయణ. అల్లూరి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. అంటే అల్లూరి ఇలా ఉంటాడు అంటే ఆ హైట్ కానీ, ఆ పర్సనాలిటీ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, మనం అప్పుడు అల్లూరి సీతారామరాజు చూడలేదు. ఇప్పటి వరకు మనకి తెలిసింది సూపర్ స్టార్ కృష్ణ గారిని మనం చూడడం జరిగింది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అల్లూరి అంటే ఇలాగే ఉంటాడు అంటూ ఐఎస్ఐ బ్రాండు స్టాంపు ఆర్వీవి క్రియేట్ చేసుకున్నారు. నిజంగానే ఆయన మొట్టమొదటి ప్రయత్నంలోనే నటుడిగా చక్కగా, అసలు ఎక్కడా కూడా తొనకకుండా బెనకకుండా ఏ డైలాగ్ ఎంతవరకు, ఎందుకంటే నేను ఇంతగా మీకు క్లారిఫికేషన్ చేయడానికి అవకాశం ఎందుకు ఉన్నదంటే, నేను ఒక దర్శకుడిని కాబట్టి, ఒక నటుడిని కాబట్టి, ఒక రచయితని కాబట్టి మీకు ఈ చెప్పే ధైర్యం చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క డైలాగ్ని కానీ, ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ని కానీ చక్కగా ఎంతవరకు చెయ్యాలి అంతవరకే చేస్తూ సినిమా భారం మొత్తం ఆయన భుజస్కంధాల మీద పెట్టుకొని సినిమాని నడిపించాడు. అల్లూరి అంటే ఆర్వీవి అంటే అల్లూరి అని నిరూపించుకున్నారు. నిజంగా నిర్మాత కూడా ఆయనే కావటం, దర్శకుడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో చక్కగా జరిగింది. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవడానికి, చిన్నప్పటి నుండి అల్లూరి సీతారామరాజు చిన్నప్పటి నుండి క్యారెక్టర్స్ని అలా 3 స్టెప్స్లో 4 స్టెప్స్లో ఆయన తీసుకొచ్చారు. చిన్నప్పుడు ఉన్న అల్లూరి సీతారామరాజుకి కానీ ఆర్వీవి పాత్ర వచ్చేంత వరకు కూడా ఎక్కడ తేడా లేకుండా ఏజ్ డిఫరెన్స్ని చాలా చక్కగా ఆ డిఫరెంట్ క్యారెక్టర్స్తో చూపించుకున్నారు. కాస్ట్యూమ్స్ బాగున్నాయి. కాకపోతే కొన్ని పాత్రల్ని ఆ శ్రీకాకుళం యాస, అంటే బ్రిటిషరు క్యారెక్టర్లు చేసిన ఒకరిద్దరు కూడా శ్రీకాకుళం స్లాంగ్ కొంచెం పడడం చిన్న మైనస్. దర్శకుడు చూసుకునేది ఆర్వీవి గారికి సంబంధం లేని వ్యవహారం, దర్శకుడు చూసుకొని ఉండవలసింది. తర్వాత ఇప్పటి వరకు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రలో ఇచ్చిన ఒకే ఒక పత్రిక ఇంటర్వ్యూ ఎవరు బయటికి పెట్టని పరిస్థితిలో ఆర్వీవి చూపించారు. నిజంగా అది ఒక గ్రేట్. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు పత్రికల వారితో మాట్లాడింది నాకు తెలిసినంత వరకు ఎవరికి ఏ పత్రికా విలేకరిని కూడా కలవడం జరగలేదు. ఒకే ఒకసారి ఆయన పత్రికా విలేకరిని కలవడం జరిగింది. ఆ సీను ఇందులో పెట్టారు. పాత్రలు కానీ, అంటే ఇంకా అల్లూరికి సంబంధించి అల్లూరితో పాటు పక్కనే ఫాలో ఉన్న గాం గంటం దొర పాత్రధారి కానీ, మల్లు దొర పాత్ర కానీ, అగ్గి దొర పాత్ర కానీ వాళ్ళ పాత్రల మేరకు చక్కగా చేశారు. మల్లు క్యారెక్టర్లో చేసిన కృష్ణారావు అనుకుంటా సోదరుడు చక్కగా చేశాడు. నిజంగానే మంచి ఈజ్ ఉన్న నటుడు, మంచి భవిష్యత్తు ఉంది మల్లు పాత్రధారికి. అలాగే గంటం దొరకి కూడా మంచి ఇది ఉంది. తర్వాత
అప్పటి సినిమాలో ఒక పోలీస్ కానిస్టేబుల్ తాలూకా పాత్ర చేసిన రాజబాబు చేసిన ఆ ఒక్క పాత్రని కోరుకొండ రంగారావు చేయడం జరిగింది. నిజంగా ఆయన వరకు మనం చెప్పాలంటే ఆయనకు ఒక మన పేరు కూడా ఉంది. ఆయన నవ్వులు డన్. ఆయనకి అనేక అవార్డులు ఉన్నాయి స్టేజ్ పరంగా. నటుడిగా మాత్రం ఆయన అద్భుతంగా చేశారు. అందరూ ఒక సీన్లో ఆయన తాలూకా నటన మొత్తంలో పిండాడు. చక్కగా ఉన్నది. తర్వాత కొన్ని పాత్రలు కొంచెం పరిధి మేరకు దాటి చేశారనిపించింది. తర్వాత దర్శకుడు ఇక్కడ చూసుకోవాల్సింది బ్రిటిషర్స్కి సంబంధించిన కాస్ట్యూమ్స్ కొంచెం జాగ్రత్త చూసుకొని ఉంటే బాగుండేది. కొంత తేలిపోయినట్టు అనిపించింది. తర్వాత అల్లూరి సీతారామరాజు ఎంత పవర్ఫుల్లో అంటే మన బ్రెయిన్లో తెలుగు ప్రేక్షకుడు తాలూకా బ్రెయిన్లో ఉండిపోయింది అల్లూరి సీతారామరాజు, రూదర్ఫర్డ్. ఆ రెండు అంటే సూపర్ స్టార్ కృష్ణ, జగ్గయ్య, ఆ రెండు పాత్రలు మన బ్రెయిన్లో ఉండిపోతాయి. ఇక్కడ వరకు వచ్చేటప్పటికి ఒక ఆర్వీవి మాత్రమే అద్భుతంగా కనిపించింది. కానీ దర్శకుడు రూదర్ఫర్డ్ పాత్రధారికి ఇంకా జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. అది ఎందుకో కొంచెం మైనస్ అనిపించింది అక్కడ వరకు. తర్వాత బాస్టియన్ క్యారెక్టర్ పర్వాలేదు. ఆ స్లాంగ్ కొంచెం మార్చుంటే బాగుండేదేమో. అప్పట్లో అందులో చిత్రంలో ఎవరో మన సీనియర్ యాక్టర్ ఎవరో చేశారు ఆ చిత్రంలో. ఓవరాల్గా ఇందులో ఆర్వీవి గారు అక్కడ ఇది మన హిమాలయాల్లో పాడిన పాట ఒకటి అద్భుతంగా ఉంది. జై 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 హే పాట రాబోయే రోజుల్లో అది మాత్రం ప్రజల్లో ఒక ఏమంటారు మనకి ఒక ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అలాంటి రోజుల్లో ఈ పాట మాత్రం ఖచ్చితంగా మారుమోగే అవకాశాలు ఉన్నాయి. అంత చక్కగా ఉంది. పిక్చరైజేషన్ కానీ, పాడటం కానీ, ఆయన నటన కానీ. ఇంకా నటన గురించి నేను ఇందాక మేము చెప్పినట్టు ఆర్వీవికి సంబంధించిన ఆ పాత్రలో మైనస్ అన్నది ఒకటి చూపించడానికి నా వరకు అయితే ఇంక కనిపించలే. చాలా చక్కగా ఒక బ్యాలెన్స్డ్గా ఎక్కడ ఎంత ఫోర్స్ ఉండాలో ఆ ఫోర్స్ చూపిస్తూ, ఎక్కడ స్మూత్గా ఆయన ఎంట్రన్స్ కూడా చక్కగా ఒక చూపించడం, హిమాలయాల దగ్గర నుంచి చూపించడం. ఆయన పాత్ర వరకు ఆయనకి 100కి 150 మార్కులు సంపాదించుకున్నారు. మిగతా ఇందాక నేను చెప్పినట్టు మల్లు దొర కానీ, గంటం దొర కానీ, గంటం దొర, మల్లు దొర, సెబాస్టియన్, అగ్గి దొర, ఇలా పాత్రలు ప్రతి పాత్ర కూడా బాగానే తీసుకెళ్లారు. ఒక్క దగ్గర నా వరకు ఎందుకో ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి మరి అక్కడికి రూదర్ఫర్డ్ వరకు చెప్పవలసి వస్తుంది. దర్శకుడు ఒక్క జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. కెమెరా పనితనం చక్కగా ఉంది. ఎడిటింగ్ టెక్నికల్గా చిన్న ఇప్పుడు సౌండ్ దగ్గర కానీ, ఎడిటింగ్ దగ్గర చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. అవి చూసుకొని ఉంటే అవన్నీ మైనర్ చిన్నవి. అందులో పెద్ద టెక్నీషియన్స్కి తప్ప సామాన్యుడికి తెలిసే ఈ వ్యవహారాలు ఏం కాదు కాబట్టి ఓవరాల్గా. తర్వాత శ్యామ్ ఆ ఎడిటింగ్ అన్నీ చేసిన శ్యామ్ కూడా మన విశాఖపట్నం కుర్రాడు, చాలా చక్కగా చేస్తాడు. మంచి సినిమాలు చేస్తూ ఉన్నాడు ఈ మధ్యకాలంలో. మంచి భవిష్యత్తు ఉంది. కాకపోతే ఎందుకంటే పీరియాడికల్ సబ్జెక్ట్ కాబట్టి దర్శకుడు, నిర్మాత, హీరో, టెక్నీషియన్ కలిపి చిన్న కలర్ టింట్ మార్చుంటే బాగుండేది. ఇప్పుడు బాగా ఉన్నది. ఓవరాల్గా మంచి ప్రయత్నం చేసిన ఆర్వీవి అభినందనీయుడు. రాబోయే రోజుల్లో ఆ అల్లూరి సీతారామరాజుతో పాటు ఈ అల్లూరి సీతారామరాజు కూడా చరిత్రలో ఉండిపోయేలాగా ఈ సినిమాని తీయడం జరిగింది. మ్యూజిక్ చక్కగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కెమెరా పనితనం బాగుంది. అన్నీ బాగున్నాయి. చిన్న మైనర్ మిస్టేక్స్ అంటే మొదటి ప్రయత్నం అద్భుతంగా చేశారు. ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మనం ఎవరిని ఏమంటానికి వీల్లేదు కాబట్టి చాలా చక్కగా ధైర్యం చేశారు. ఈ సినిమాని అందరూ కూడా చూడాలి. ఎందుకంటే చరిత్రకారుల్ని, ఉద్యమకారుల్ని, దేశానికి సేవ చేసిన వాళ్ళని మర్చిపోతున్నాం. ఇలాంటి సమయంలో ఎటువంటి సినిమాని మరొక్కసారి ఆర్వీవి సత్యనారాయణ తీయటం అన్నది, నిజంగా నిర్మించడం, ఆయన నటించడం అన్నది అభినందనీయం. మంచి సినిమా.
ఆదరించండి. సినిమా బాగుంది.